పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించును గాక. నిన్నటి దినాన్న యోబు గ్రంథము 19వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యోబు గ్రంథము 20వ అధ్యాయం చదువుకున్నాం. అప్పుడు నయమతీయుడైన జోఫరు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, అలాగున నీవు చెప్పినందుకు నా అందలి అతురత తగ్గిన ప్రత్యుత్తరము సిద్ధపరిచి ఉన్నది. నాకు అవమానము కలగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచి ఉన్నది. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలము మొదలుకొని ఇలాగా జరుగుచున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తలలెత్తినను, తమ మలము నశించు రీతిగా వారెన్నటికి ఉండకుండా నశించుదురు. వారిని చూచిన వారు వారేమైరని అడుగుదురు. కల ఎగిసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు. రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమి వేయబడుదురు. వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు. వారి స్థలమున వారు మరి ఎప్పుడునూ కనబడరు. వారి సంతతి వారు దరిద్రుల దయను వెదికెదరు. వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును. వారి ఎముకలలో యవ్వన బలము నిండి ఉండును గాని అది వారితో కూడా మంటిలో పండుకొనును. చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను. వారు నాలిక క్రింద దాన్ని దాచిపెట్టిరి, దాని పోనీయక భద్రము చేసుకొనిరి, నోట దాని నుంచుకొనిరి. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసి పోవును, అది వారి లోపట నాగుపాముల విషమగును. వారు ధనమును మృంగివేసిరి గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు దానిని కక్కించును. వారు కట్లపాముల విషమును పీల్చుదురు. నాగుపాము నాలుక వారిని చంపును. ఏరులై పారుచున్న తేనెను వెన్నపోసను చూచి వారు సంతోషింపరు. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించియుండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. వారు బీదలను ముంచి విడిచిపెట్టిన వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తి చేయరు. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొన జాలరు. వారు మృంగివేయినది ఒకటి లేదు గనుక వారి క్షేమస్థితి నిలవదు. వారికి సంపాద్యము పూర్ణముగా కలిగినను సమయమున వారు ఇబ్బంది పడుదురు. దురావస్థలో నుండి వారందరి చెయ్యి వారి మీదకి వచ్చును. వారు కడుపు నింపుకొని ఉండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును. వారు తినుచుండగా దాన్ని కురిపించును. ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడి విల్లు వారి దేహముల గుండా బాణములను పోవిడిచును. ఆ దేహము చీల్చి వారి శరీరంలో నుండి వచ్చును. అది బయట తీయగా వారి శరీరంలో నుండి పైత్యపు తిత్తి వచ్చును. మరణ భయము వారి మీదకి వచ్చును. వారి ధననిధులు అంధకార పూర్ణములగును. ఓదనక్కరలేని అగ్ని వారిని మృంగివేయును. వారి గుడారంలో మిగిలిన దానిని అది కాల్చివేయును. ఆకాశము వారి దోషమును బయలుపరచును. భూమి వారి మీద లేచును. వారి ఇంటికి వచ్చిన అర్జన కనబడకపోవును. దేవుని కోప దినమున వారి ఆస్తి నాశనమగును. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము. దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే. ఇంతటితో యోబు గ్రంథము 20వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న యోబు గ్రంథము 21వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. ఆమెన్.